మనం నిత్యం బరువులు ఎత్తుతానే ఉంటాం. కానీ అదే బరువు ఎత్తి ఎక్సర్సైజ్ చేయమంటే మాత్రం ఏదో అపచారం జరిగిపోయినట్టు చేస్తారు. కానీ ఈరోజు మనం వ్రిస్ట్ ఎల్బో స్ట్రెంథెనింగ్‌కి కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. వ్రిస్ట్ ఎక్సర్సైజెస్ కోసం ముందుగా రేడియల్ ఫ్లెక్షన్ చూద్దాం. దీనికోసం అడ్జస్టబుల్ డంబెల్‌కి నేను ఒక సైడ్ తీసేసాను. మీరు చిన్న సుత్తి లాంటిది ఉన్న ఒక సైడ్ బరువు ఉన్న ఐటెమ్ తీసి కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఎల్బో స్ట్రెయిట్‌గా పెట్టుకుంటాం. పెట్టుకొని దగ్గరగా పట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు ఈజీ అనిపించినప్పుడు కొంచెం దూరంగా పట్టుకోవచ్చు. ఓకే. తర్వాత ఎల్బో స్ట్రెయిట్, దెన్ ఇది లిఫ్ట్ చేస్తాం. స్క్వీజ్ ఎట్ ద టాప్. లేదు, సో మనం వ్రిస్ట్‌ని, ఇది వ్రిస్ట్‌కి మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఇలా మీరు స్లోగా ఒక 6 టైమ్స్, మెల్లిగా 10 టైమ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో చెయ్యి కూడా అలాగే చేసుకోవాలి. Squeeze at the top, slow, then on the opposite side. Slow, squeeze at the top. ఓన్లీ మీ రిస్ట్ మాత్రమే కదలాలన్నమాట ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఓకే, అలా ఒక 6-7 టైమ్స్ చేశాక నెక్స్ట్ వచ్చి అల్నార్ ఫ్లెక్షన్. సో ముందు భాగాన్ని చేసాం, ఇప్పుడు వెనక సైడ్ చేస్తాం అనమాట. దీనికి కూడా సేమ్ ఎల్బో స్ట్రైట్, ఓన్లీ మీ రిస్ట్ మాత్రమే కదలాలి. ఇది వెనక సైడ్ బరువు పట్టుకుంటాం. ఇప్పుడు స్ట్రైట్ హ్యాండ్, దెన్ రిస్ట్ కదిలించాలి. స్క్వీజ్ ఎట్ ద టాప్, దెన్ డౌన్. స్క్వీజ్ ఎట్ ద టాప్, ఒక సెకండ్ పైన ఇట్లా ఆపి, మీకు ఎంత మూమెంట్ వస్తే అంత పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి ఎక్సర్సైజ్. ఇది ఒక 6 టైమ్స్ మెల్లిగా చేసుకోండి. గ్రాడ్యువల్గా మీరు అప్ టు 10 టైమ్స్ అలా పెంచుకోవచ్చు. ఓకే, అలాగే ఇంకో హ్యాండ్ కూడా చేసుకోండి. తర్వాత వచ్చే ఎక్సర్సైజ్ వ్రిస్ట్ సూపినేషన్ ప్రొనేషన్ అంటారు. సో సేమ్ సింగిల్ సైడెడ్ డంబెల్ పట్టుకొని మనం వ్రిస్ట్ ట్విస్ట్ చేస్తాం. సో ఎంతవరకు వీలైతే అంత పెయిన్ ఫ్రీ మోషన్ 10 టైమ్స్ ఈచ్ సైడ్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఓకే, దగ్గరగా పట్టుకుంటే ఈజీ, దూరం పట్టుకుంటే కొంచెం మోర్ ఛాలెంజ్ ఉంటుంది. సో మన మోషన్ ఇలా ఉంటుంది. దీనివల్ల మీ రిస్ట్, ఫోర్ ఆర్మ్, ఎల్బో వరకు మజిల్స్ ఉన్న స్ట్రెంథనింగ్ కోసం చేస్తాం. ఎక్సర్సైజ్ ఏదైనా స్లోగా చేసుకోవాలి అండ్ పెయిన్ ఫ్రీ లెవెల్లో మాత్రమే చేసుకోవాలి. ఇది అయినప్పుడు రెండో సైడ్ కూడా చేసుకోవాలి సేమ్. రిస్ట్ ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్. సో మనం ఒక వెయిట్ తీసుకుంటాం, మీరు డంబెల్ తీసుకోవచ్చు. తర్వాత స్క్వీజ్, మీకు ఎంతవరకు వీలైతే అంత బెండ్ చేస్తాం. మీ కాల్ మీద కానీ టేబుల్ మీద సర్ఫేస్ మీద కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది ఒక 10 టైమ్స్. స్క్వీజ్ ఎట్ ద టాప్. సో మీకు సైడ్ నుంచి చూస్తే ఇలా స్క్వీజ్ ఎట్ ద టాప్, దెన్ డౌన్. సో ఇదేంటంటే మీ వ్రిస్ట్, ఫోర్ ఆర్మ్, ఎల్బో వరకు మజిల్స్ అన్నిటికీ స్ట్రెంథనింగ్గా పనిచేస్తుంది. ఇలా ఒక స్లోగా 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది అయ్యాక తిప్పి, అయితే ఇటు సైడ్ కొంచెం లైట్ వెయిట్ తీసుకోవాలి అలవాటు లేనప్పుడు. సో సింగిల్ డంబెల్ అయినా తీసుకోండి, దగ్గరగా పట్టుకొని సింగిల్ డంబెల్. ఇది ఉల్టా సైడ్ అనమాట. రిస్ట్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. స్లోగా చేసుకోండి, ఎక్సర్సైజ్ మీకు ఈజీ అవుతుంది. ముందు కొద్ది రెప్స్ చేసుకోండి, గ్రాడ్యువల్గా మీరు ఎక్కువ సార్లు 6 నుంచి 7, 10 టైమ్స్ అలా పెంచుకోవచ్చు.